పాకిస్తాన్ లో ఎట్లా చేయాలనేటువంటి దాని మీద ప్రథమంగా మా సంగారెడ్డిలో కూడా మా దశరథన ఆర్మీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మన ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి మా దశరథన గారు, అదేవిధంగా సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి మా రామకృష్ణ గారు, రితేష్ గారు, మా సంతోష్ సార్ గారు, అదేవిధంగా తేజ సార్ గారు, మా వీణ మేడం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా శ్రీధర్ మహేందర్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆనాడు జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బంధితులు చేసింది. భారతీయుల గుండె చాలా పవిత్రమైన బాధపడినటువంటి రోజు 2019 ఫిబ్రవరి 14 రోజున ప్రతి భారతీయుడు కూడా కళ్ళ దగ్గర నీళ్ళు కాదు రక్తం వచ్చినటువంటి భయంకరమైన రోజు. ఆ రోజులు ఒకటే కోరుకున్నారు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలనేటువంటి దాని మీద 12 రోజుల తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తే సుమారు 300 మంది ముఖ్యులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, తీవ్రవాదుల్లో వాళ్ళందరినీ కూడా 15 నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా గాల్లో కలిపేసినటువంటి చరిత్ర మన భారతదేశం ఉన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా గుండెలక్క సుమారు 4 సార్లు మనతో పోటీ పడ్డది, 4 సార్లు యుద్ధం చేసింది. 1947, 1965, 1971, 1999 4 సార్లు యుద్ధం చేస్తే లావోర్ దాకా మన సైన్యం పోతే వాళ్ళ యొక్క లాగులు దర్చేటువంటి పరిస్థితి. అంటే మన సైన్యం 14,15,300 మంది సైనికులు ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి భారతదేశం, రెండో సైన్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మన భారతీయులు ఏనాడు కూడా ఏ దేశం మీద దాడి చేయనటువంటి గొప్ప దేశం మన భారతదేశం. పక్కకున్నటువంటి పాకిస్తాన్ ఈ కుయుక్తులు కానీ నగరాలు కానీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో మనం అందరం శాంతం 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 అనేటువంటి దాని మీద కాదు, ఈరోజు విద్యార్థులు, యువకులు, మాజీ సైనికులు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ అనేటువంటి పటం ప్రపంచం లేకుండా చేసేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మన భారతీయులకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా మీరు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. భారతదేశం అంటే ఒక పుణ్య దేశం. ఈరోజు సంఘటన చెప్పగానే సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చిన్నారులు ఈరోజు చెప్పగానే సుమారు 2 గంటల లోపలే ఒక బ్లాక్ టైర్ చేసినట్టు నిజంగా చెప్తున్నారు కదా. సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాళ్ళ దేశభక్తి ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థుల్లో కూడా దేశభక్తి రావాలి. ఆ దేశభక్తి ఈరోజు మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఈరోజు మైనస్ డిగ్రీలో ఈరోజు సైనికులు కాళ్ళ లోపల కూడా మంచిపోయి వాళ్ళ చేతులు తీస్తే కూడా చేతులు కింద పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, బంగ్లాదేశ్